అందరికీ నమస్కారం. శివసేన ఛానల్‌కి స్వాగతం. శ్రీదేవి ముస్తాబు పూర్తయింది. ఆమె మేనత్త కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది. పొద్దున్నే ఆమె చెవిలో చెప్పింది, నీకో రహస్యం చెప్పాలి అని. అదేమిటా అని శ్రీదేవి మనసు తహతహలాడిపోతుంది. రాత్రి పెళ్లి తతంగం పూర్తయ్యేసరికి 2:30 అయింది. కళ్ళు మంటలుగా ఉన్నాయి. అయినా మనసంతా ఏదో తెలియని తత్తరపాటు, ఆనందం, ఉద్వేగం, మళ్ళీ అంతలోనే భయం. తొలిరేయి అనే దానికి భార్యాభర్తలు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. జీవితంలో మొదటిసారి పొందే మధురానుభూతి, జీవితాంతం అమూల్యంగా నిలిచిపోయే స్నేహబంధం అని భావిస్తారు. శ్రీదేవికి నిమిషమొక యుగంగాను, గడుస్తున్న నిమిషం భయపెడుతూనే ఉంది. ఏమైనా అత్తయ్య ఏదో మాట చెప్తానంది. అదేమిటో తెలుసుకోవాలి. శ్రీదేవి రూపంలోనూ గుణంలోనూ మేనత్త మాణిక్యంలా ఉంటుంది. అందమైన రూపమైన, విపరీతమైన గడుసుతనం, జానతనం ఆమె సొత్తు. అందుకే ఆమె మేనకోడలంటే మాణిక్యానికి కూడా ఎనలేని ప్రేమ, ఇష్టం కూడా. ఇద్దరి ఆలోచన ధోరణి ఒకే మాదిరిగా ఉంటుంది. నిజానికి శ్రీదేవికి తల్లి మెతకతనం, మొహమాటం ఏమాత్రమూ నచ్చవు. చికాకు పడుతూ ఉంటుంది తల్లి మీద తరచుగా. శ్రీదేవి పూలజడ ముందుకు వేసుకొని రాళ్ల చామంతి పువ్వును గట్టిగా బిగించుకుంది. ఇంతలో సరస్వతి గదిలో అడుగు పెడుతూనే, అమ్మా శ్రీలు, కాఫీ తాగావటే, అసలే తలనొప్పి వస్తుందేమో అంటూ కూతురు దగ్గర చేరి ఒకసారి ముంగురులు సవరించి నెమ్మదిగా అంతా కన్నుమూసి తెరిచేలోగా అయిపోయింది. పెళ్ళని అనుకున్నంతసేపు పట్టలేదు. జాగ్రత్తగా మసులుకోమ్మా, అత్తవారింట్లో వాళ్ళు ఎలా చెబితే అలా విను, ఇక్కడన్నింటికి ఎగిరినట్లుగా ఎగరకూడదు అని అంది. శ్రీదేవి విసుగ్గా తల్లి వంక చూసింది. అమ్మ ఎప్పుడూ అంతే, ఎవరో చెప్పినట్లు వినమంటుంది కానీ తను చెప్పినట్లు ఎదుటివాళ్ళు వినాలి అని అనుకోదు. అత్తయ్య ఎక్కడికెళ్ళిందమ్మా అని అంది. సరస్వతి ముఖం చిన్నబోయింది. తన మాటలకి విలువ ఇవ్వదు కూతురు. పైగా తనుండగా అత్తయ్య గురించి అడుగుతుంది. నిజంగా ఈ పిల్ల మాత్రం ఆడపడుచు నోట్లో నుంచి ఊడిపడింది అని అనుకుంది. అయినా కొత్తగా పెళ్ళై అత్తారింటికి వెళ్ళబోతున్న పిల్ల మనసు కష్టపెట్టకూడదని తనే సర్దుకొని ఇంకా నిద్రలేచిందో లేదో అని అంది నెమ్మదిగా. వీరి మాటల్లోనే మాణిక్యం ఉరకలు పరుగులతో వచ్చేసింది. పాడు నిద్ర, ఒళ్ళే తెలియలేదు. ఎంతసేపు పడుకున్నానో. పగటి నిద్రకి తోడు కలలు కూడాను. అవును, అంతా తయారు చేసినట్లుగా ఉన్నారు. బాగున్నావే శ్రీ, నిన్ను చూసి అతని వేళ మూర్ఛపోవటం ఖాయం అని అంది గలగలా నవ్వుతూ. శ్రీదేవి సిగ్గుగా అందంగా నవ్వింది. ఆడబిడ్డ మాటల ధోరణి తెలిసి ఉన్న సరస్వతి సన్నగా నవ్వింది. నేనెళ్ళి కాఫీ కలిపి తెస్తాను అని అంటూ సరస్వతి కదిలింది. శ్రీదేవి వెంటనే, అత్తా ఏదో చెప్తానన్నావు అని అంది. మాణిక్యం ప్రేమగా బుగ్గలు చిదిమి, చెప్తానుగా అని అంటూ నెమ్మదిగా శ్రీదేవి చెవిలో చెప్పటం మొదలుపెట్టింది. నాగస్వరానికి తల ఊపే పాములా ఆమె మేనత్త మాటలు శ్రద్ధగా వింది. ఒక్కొక్క మాట వింటున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఒక్కొక్క వింతకాంతి వచ్చి చేరుతూ ఉంది. ఆశ్చర్యంతో అప్పుడు ఆమె కళ్ళు మరీ విశాలమయ్యాయి. పద్మనాభం పడక్కుర్చీలో కూర్చున్నాడు. బయట బ్రహ్మాండమైన ముసురు పట్టి వర్షం కురుస్తుంది. అయినా అతని మనస్సు తేలికగా మబ్బులు వీడిన ఆకాశంలా ఉంది. అతని మనస్సు సంతృప్తితో సంతోషంగా ఉంది. నిజానికి పద్మనాభం ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు. అతనికి 2 చెల్లెళ్ళు ఉన్నారు, తల్లి ఉంది. వారిద్దరికి పెళ్ళిళ్ళు చేసి అత్తారిళ్ళకి పంపాలి. అప్పుడు కానీ తన పెళ్లికి తొందర లేదు అని అతను ఎంత మొత్తుకున్నా తల్లి వినలేదు. శ్రీదేవిని చూసిన క్షణం నుండి తనని సాధించి చంపుకు తినేసింది. సరే అని వరకు వదలలేదు. నువ్వు చిన్నవాడివే, పెళ్ళంటూ చేసుకుంటే నీ అత్తారి బలం ఉంటుంది. నీ మామగారు బావమరుదులు నీకు సంబంధాలు వెతకటంలో సహాయం చేస్తారు. లేకపోతే నేనా ఆడదాన్ని, నీకండగా నిలిచేవారెవరు? చకచక 4 ఊళ్ళు తిరిగి సంబంధాలు చూస్తే శారదకి రమణకి ఏడాదిలో పెళ్లి చేసేద్దాం అని అంటూ మెడలు వంచి పెళ్లి కొప్పించింది తల్లి. అతనికి తల్లంటే ఎంతో ప్రేమ. చిన్నప్పుడే తండ్రి పోయినా రెండో కంటి వారికి తెలియకుండా పిల్లల్ని పెంచి చదువు సంధ్యలు చెప్పించింది. అమ్మని సుఖపెట్టాలి అనేది
పద్మనాభం తీవ్ర వాంఛ. పద్మనాభం ఏ వ్యసనాలు లేని అరుదైన అపురూపమైన పెళ్ళికొడుకు. అతన్ని తెలిసిన వాళ్ళంతా శ్రీదేవి అదృష్టవంతురాలని పదే పదే అనుకున్నారు. పద్మనాభం అప్పటికి 10వ సారి అనుకున్నాడు, శ్రీదేవి లాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం అని. శ్రీదేవి తల వంచుకొని నెమ్మదిగా అంది, మిమ్మల్నేమీ కోరను కానీ ఒకటి మాత్రం వినండి. మీ చెల్లెళ్ళు నాకు చెల్లెళ్ళు, మీ అమ్మగారు నాకు అమ్మ. వాళ్ళకి అన్నీ చూడటం, మీ అమ్మగారికి సేవ చేయటం నాకెంతో ఇష్టం, తృప్తి కూడా. వాళ్ళు మన నుంచి దూరంగా వెళ్ళిపోయే ఊహ మాత్రం రానివ్వకండి అని అంది. పద్మనాభం ఆమెని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. అతనిలోని ఆశ్చర్యానికి అంతే లేదు. ఇది కళా నిజమా అనే సందేహంలో పడిపోయాడు. అసలు ఎవరి జీవితంలోనైనా ఇలాంటి వ్యక్తి తారసపడుతుందా? ఎంత గొప్ప మనసు, ఎంత ఔదార్యం! పరుల క్షేమం తప్ప మరొకటి కోరని మహాసాధ్వి, ఉత్తమురాలు. అత్తగారు ఆడపడుచులంటే ఆదిలోనే పరమ శత్రువులుగా చిత్రించుకునే మన సంఘంలో శ్రీదేవి లాంటి వాళ్ళు ఎంతో అరుదు. ఆమె తనకి భారీగా లభించడం ఎంతో అదృష్టం. ఏంటి మీలో మీరే తన్మయంగా ఆలోచించుకుంటున్నారు? నాకు చెప్పండి అని అంది కాస్త గారంగా, మరి కాస్త మురిపెంగా. ఆలోచనలు ఏమీ లేవు, అంతా ఆశ్చర్యమే. ఎందుకు? నీలాంటి వివేకవతి నాకు భార్య అయినందుకు. చాలండి పొగడ్తలు అని అంది వయ్యారంగా. గ్లాసుడు పాలు తీసుకెళ్ళి చటుక్కున అవతల పారబోసి వచ్చింది శ్రీదేవి. తీరా అత్తగారు రత్తాయమ్మ చూడనే చూసింది. ఆశ్చర్యపోవటంతో పాటు ఆమె మనసు విలవిలలాడిపోయింది. ఆమె తనకెందుకులే అని ఊరుకోలేదు. అదేమిటమ్మాయి పాలు పారబోసావు అని అంది. శ్రీదేవి గతుక్కుమంది. రాత్రి తాగాలని పెట్టుకున్నవి మర్చిపోయా, చేదెక్కిపోయాయి అని అంది తల ఎగరేస్తూ. అయ్యో, గుర్తుంచుకు తాగితే ఫలం పాటు కానీ పారబోసుకుంటే ఏం వస్తుంది అని అంది. అనటం నెమ్మదిగా అన్నా బాధ స్పష్టంగా ధ్వనించింది ఆ మాటల్లో. ఆ మాత్రం నాకు తెలుసు అని అంటూ శ్రీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రత్తాయమ్మ దిగులుగా కూర్చుంది. 20 ఏళ్లుగా భర్త లేకపోయినా ఆడా మగ తనే అయి కాపురం చేసుకుంటూ వస్తుంది. వచ్చిన డబ్బుతో 4 అమర్చిందే కానీ ఏ గాని అప్పు పెట్టలేదు. కొత్తగా కోడలొచ్చిందని సంబరంగా అనుకునేంతలో ఇంటి ఖర్చు తారాపథానికి అందుకుంది. 1.5 పాలవాడికి 2 సేరున్నర పెరిగింది. అదేమంటే మనిషికి అర్ధ సేరు లెక్క కదా అని అంది శ్రీదేవి ఆరోగ్య సూత్రం వల్లిస్తూ. రత్తాయమ్మకి నోటమాట రాలేదు. మనకంత విరివిగా కొనేందుకు వీలు లేదు అని ఎలా చెప్పాలో ఆమెకు తెలియలేదు. తేరా చూస్తే తాగేదానికంటే వృధా చేసేదే ఎక్కువైపోయింది. పప్పు వేయటం దగ్గర నుంచి పసుపు రాసుకోవటం వరకు శ్రీదేవి వృధా చేయటం రత్తాయమ్మకి ఎక్కడలేని ఆవేదన కలిగిస్తుంది. ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో తెలియక మదనపడటం మొదలుపెట్టింది. ఏమైనా గట్టిగా అంటే కొడుక్కి కోడల మీద కొండేలు చెప్పినట్లుగా ఉంటుంది. చిటికెడు పసుపు రాసుకోవాలంటే చారెడు పట్టుకుపోయి కావలసింది వాడి మిగిలింది నీళ్ల గదిలో వదిలేసేది. చూసి చూసి రత్తాయమ్మ ఒకరోజు సణుక్కుంది. పద్మనాభం విన్నాడు. ఏమిటని భార్యని అడిగాడు. ఏముంది, పసుపు రోజూ రాసుకోవాలా, ఎందుకు వేస్టు అంటారామే. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు పసుపు రాసుకోవటం. మా నాన్న నా కోసం పసుపు కొమ్ములు తెప్పించి అరవేసల పసుపు ఏడాదికి కొట్టించేవారు. ఈ ఇంట్లో పసుపు కుంకాలు దండిగా ఉండాలి. పోనీలేండి, ఆమె పెద్దవారు అంటే మాత్రం ఏం పోయింది అని అంటూ పనిలోకి వెళ్ళిపోయింది. పద్మనాభం మనసు కరిగిపోయింది. ఇదే మరో ఇంట్లో అయితే ఎంత గొడవో జరిగేది. శ్రీదేవి పరమ సాధ్వి కనుక సరిపోయింది అని అనుకున్నాడు. మర్నాడు రత్తాయమ్మ నేరుగానే చెప్పింది, మీరు నాకేమీ చెప్పనవసరం లేదు. ఇలాంటి విషయాలలో కక్కుర్తి పడటం మా ఇంటా వంట లేదు అని అంది విసురుగా. పదార్థాలు ఎక్కువగా వండేసి పని మనిషికి కూడా ఇవ్వకుండా దాచి మర్నాడు గోడవతల విసిరి కొట్టడం శ్రీదేవికి అలవాటు. పోని ఒకరోజు అలా జరిగిందని మరో రోజు జాగ్రత్త పడదు. అసలు ఎవరైనా ఏదైనా చెబితే వినదు. పైకి మాత్రం నమ్రత నటిస్తుంది. 1 రోజులు కని తెచ్చిన సరుకులు 20 రోజులకే అయిపోయాయి. రత్తాయమ్మ ఎటూ చెప్పలేక నెమ్మదిగా అంది, పొదుపుగా చేసుకోవాలి వంటలు. సరుకులు
ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని అంది. వెంటనే పద్మనాభం అందుకున్నాడు. తనకి భారీగా చేయటం అలవాటు. వాళ్ళింట్లో చిన్నప్పటి నుంచి నలుగురు వచ్చేపోయే అలవాటు. అందుకని అందరికీ అన్నీ సుష్టుగా ఉండాలని తాపత్రయపడుతుంది. అందరం కమ్మగా తింటూనే ఉన్నాం కదా, వేస్ట్ ఏమీ చేయటం లేదు కదా అని అంటూ తేల్చేశాడు. రత్తాయమ్మతో పాటు అతని చెల్లెళ్ళు శారద, రమణి కూడా ఆశ్చర్యపోయారు. ఆ క్షణంలో శ్రీదేవి ముఖంలో ఆమె గెలుపు తాలూకు గర్వపు రేఖ తొణికిసలాడటం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. రమణికి, శారదకి మంచి సంబంధాలు చూడండి. ఇదిగో కాస్త కట్నం ఎక్కువైనా సరే కక్కుర్తిపడి హోదా తగ్గే పని చేయకండి. ఎక్కడైనా డబ్బు తేలేకపోము. అంతగా కావాలంటే నా నగలు బ్యాంకులో పెట్టి అప్పు తెద్దాం అని అంది శ్రీదేవి ఆవేశంగా. పద్మనాభం ఆరాధనగా భార్య వంక చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఇంత త్యాగశీలతతో మాట్లాడుతూ ఉంటే తన తల్లి చెల్లెళ్ళు సరిగ్గా ప్రతిస్పందించటం లేదు అని అనిపించింది అతనికి. శ్రీదేవిలోని ఉత్తమ సంస్కారం, అత్తగారిని తల్లిగా భావించిన సనాతనవంతురాలైన తన తల్లి మాత్రం శ్రీదేవిని కోడలుగానే చూస్తుంది అని అనిపించింది అతనికి. ఆ రోజు నిద్రలేవగానే గుమ్మంలో రిక్షా ఆగటం చూసి అందులో నుంచి దిగుతున్న కామాక్షిని చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి లోపలికి ఆహ్వానించింది శ్రీదేవి. కామాక్షి శ్రీదేవికి పిన్ని కూతురు. పెళ్లికి రాలేదని ఇప్పుడు తిరుపతికి వెడుతూ చూసిపోదామని మధ్యలో దిగింది. ఇక శ్రీదేవి హడావుడికి హద్దే లేకుండా పోయింది. బూరెలు, పులిహోర, 2 కూరలు, పప్పు, పులుసు, 2 పచ్చళ్ళు చేసింది. ఎందుకే ఇంత హైరానా అని అంటూ కామాక్షి సాగతీసింది. నువ్వు నా పెళ్ళికి రాలేదు కదా, అందుకని అవన్నీ ఇప్పుడు చేస్తున్నా అని అంది ఖుషీగా. శారద, రమణి స్కూల్కి వెళ్ళిపోయారు. రత్తాయమ్మ వంట దగ్గర కూర్చుంది. ఎంతెంత చెయ్యాలో శ్రీదేవి చెప్పింది. రత్తాయమ్మ మెత్తగా అంది, నీకెందుకమ్మాయి, నేనన్నీ కమ్మగా చేసి వడ్డిస్తానుగా, నువ్వామెతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చో అని అంది. ఇంతలో పద్మనాభం ఎలా గ్రహించాడో, అమ్మా అది చెప్పినట్లు చెయ్యి, దానికన్నీ బాగా తెలుసు అని అన్నాడు. రత్తాయమ్మ మరిక మాట్లాడలేదు. అవమానంగా అనిపించింది ఆమెకు. ఆమెకన్నీ తెలుసని తన కొడుకు నమ్మకం. ఇన్నేళ్ల జీవితంలో తను ఎందరొస్తే ఎలా చెయ్యాలో తెలియకుండానే ఉందా అని పౌరుషపడి ఊరుకుండిపోయింది. ఊహించినట్లుగా భోజనాలు అయ్యేసరికి పదార్థాలు చాలా మిగిలిపోయాయి. రత్తాయమ్మ ఊరుకోలేదు. అమ్మాయి, నువ్వు చెబితే వినవు, చూడు ఇంత పదార్థం మిగిలితే ఏం చేసుకుంటాం అని అంది నిష్ఠూరంగా. ఇక శారద, రమణి భోజనం చేయలేదుగా అని అంది. 2 పిల్లలు తింటే మాత్రం ఇంత తింటారా అని అంది. రత్తాయమ్మ వళ్ళు మంటగా, ఏమో బాబు, మా వాళ్ళొస్తే మీకింత కంటకింపుగా ఉంటుందని తెలీదు, తెలిస్తే గుమ్మంలోంచే పంపేద్దును అని అంటూ రొసరొస వెళ్ళిపోయింది. రత్తాయమ్మ నిర్ఘాంత పోయింది. మధ్యాహ్నం 3 గంటలకి భార్యాభర్తలు బజారుకెళ్ళి కామాక్షి కోసం చీర కొని పట్టుకొచ్చారు. అత్తయ్య, ఇదిగో మా కామాక్షికి పెట్టడానికి చీర తెచ్చాం అని అంటూ చూపించింది. చాలా బాగుందమ్మా, ఎంతేంటి అని అంది రత్తాయమ్మ. 250 రూపాయలు గర్వంగా చెప్పింది శ్రీదేవి. రత్తాయమ్మ మరేమీ మాట్లాడలేదు. కానీ ఆమె ముఖంలో మారిన రంగులు చూసి నిర్లక్ష్యంగా ఒక నవ్వు విసిరి వెళ్ళిపోయింది శ్రీదేవి. మధ్యదారిలో చంటిపిల్ల ఏడుస్తుందేమోనని కామాక్షి వద్దంటున్నా వినకుండా హార్లిక్స్ సీసా కామాక్షి బుట్టలో సర్దేసింది. శ్రీదేవిలో ఉన్న బడాయికి డాబుసరికి శారద, రమణి చిరాకు పడినా పెదవి విప్పలేదు. మర్నాడు పద్మనాభం ఆఫీస్కి వెళ్ళిపోయాక రత్తాయమ్మ కోడల్ని నిలేసింది. అవును, నీ తోడబుట్టిన చెల్లెలు కాదు కదా, ఏమిటా పెట్టుపోతలు, ఇలా వందలు చీరలు పెడితే 3వ నాటికి సంసారం ఒక్క కొలిక్కొస్తుంది. 250 రూపాయల చీర పెడితేనే ప్రేమ ఉన్నట్లా, 60-70లలో చక్కటి చీరలొస్తాయి. అలాంటిదొకటి పెడితే పరువుగాను ఉంటుంది, మనకి బరువుగాను ఉండదు అని అంది. అత్తగారి మాట పూర్తయ్యే లోపులోనే శ్రీదేవి కందగడ్డలా ముఖం చేసుకొని, ఇదిగో చూడండి, మీకు 50 రూపాయలు చాలనిపిస్తే నాకు 200 కానీ చాలదనిపిస్తుంది. మా ఇంటి ఆచారం అది. మా ఇంటికి ఎవరైనా భోజనానికి వచ్చినా బొట్టు పెట్టి చీర పెట్టడం ఆనవాయితీ. మాకిలా పైసాకి చూసుకోవటం ఇంట వంట లేదు. నాకు సొంత చెల్లెలు కాదన్నారు.
ఏదైనా అనుకోవటంలో ఉంటుంది కదా. మీకు రమణి శారద ఎంతో, నాకు కామాక్షి అంత తెలిసిందా? అయినా నా మొగుడు కష్టపడి సంపాదించింది నేను ఖర్చు పెడుతున్నాను. మీకెందుకు బాధ? ఇంకెప్పుడు నా విషయాలు, నా ఖర్చులు అడగకండి. మీకేదైనా కావాలంటే అడగండి. ఎంత ఖరీదైనా కొని పారేస్తాను అని అంటూ విసురుగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. శ్రీదేవి మాటలకు రత్తాయమ్మ తల్లడిల్లిపోయింది. తను చెప్పిన దానిలో తప్పే ముందో ఆమెకు అర్థం కాలేదు. జాగ్రత్తగా పొదుపుగా ఉండమని చెప్పటం ఎంత తప్ప అని వెలవెలలాడిపోయింది. కన్నకొడుకు దగ్గర తన బాధ చెప్పుకునే అవకాశం కూడా లేదే అని మరీ బాధపడిపోయింది. పెళ్ళి వద్దుగాక వద్దన్న వాడికి ఇప్పుడు పెళ్ళామే బెల్లమైపోయిందా అని ఆశ్చర్యపోయింది, ఆవేదన పడిపోయింది. శారదా రమణి తల్లినే మందలించారు. వాళ్ళిష్టం, అన్నయ్యకి నచ్చినప్పుడు మధ్యలో నీకెందుకు అని అన్నారు. ఆ రోజు ఇంటికొస్తూనే పద్మనాభం వాతావరణం పసిగట్టాడు. వెంటనే శ్రీదేవిని అడిగాడు ఏమిటని. ఆమె కళ్ళనీళ్ల పర్యంతమై చెప్పింది. అంత ఖరీదు చీర ఎందుకు కొన్నావు? మీ తాతగారి సొమ్ము దాచిపెట్టావా? నువ్వు తెచ్చిన ఆస్తిపాస్తులు మిగిలిపోతాయని భయమా? ఉన్నదంతా మీ వాళ్ళకి దోచిపెట్టేస్తే రేపు మేమంతా చిప్ప కర్ర పుచ్చుకోవాలి. ఆడపడుచుల ముఖాన కూడా ఇంత ఖరీదు చీరలు మీరు పెట్టరా అని అంటూ గంటసేపు నానా మాటలు అని దులిపేశారు. నేను తట్టుకోలేకపోయాను. నేనొక్క మాట కూడా మాట్లాడలేదు. అయినా నా అహం దెబ్బతింది. అందుకే ఒకే ఒక మాట అన్నాను, మా ఆయన సంపాదన నా ఇష్టం అని. చెప్పటం పూర్తి చేసి శ్రీదేవి కళ్ళు తుడుచుకుంది. పద్మనాభం ఓ క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అలా అనటం తప్పైతే క్షమించండి అని అంది ముక్తాయింపుగా. అసలు అమ్మకి ఒకసారి గట్టిగా చెప్పాలి అని అన్నాడు చాలా కోపంగా. వెంటనే అతని దగ్గరగా వెళ్ళి ఆ పని మాత్రం చేయకండి. ఏదో పెద్దవారు, ఆవిడ నన్నంటే పోయేదేముంది? నేనేమీ పట్టించుకోను. ఈ చెవితో విని మరో చెవితో వదిలేస్తాను అని అంది. మంచి మాట చెప్పావు. నువ్వెంతో ఓర్పు గలదానివి కాబట్టే సరిపోతుంది. కానీ మరొకళ్ళైతే ఎంత గొడవో. అయినా మంచి మాటే చెప్పావు. నీ మొగుడి సంపాదన నీ ఇష్టం అని అన్నాడు పద్మనాభం వత్తి పలుకుతూ. అన్నానే కానీ నాకెంతో బాధగా ఉంది. అప్పటినుంచి ఏడుస్తూనే ఉన్నాను. ఆమె పెద్దవారు కదా, మా అమ్మ లాంటి వారు అని అంది. అతను ఆమెని దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. ఇచ్చేవాళ్ళుంటే ఆమెకి నటనలో ఓర్వశి అవార్డు ఇవ్వచ్చు. రత్తాయమ్మ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. అనుకోకుండా శారదకి పెళ్లి సంబంధం కుదరటమే కాకుండా ఎంతో తక్కువ శ్రమతో రమణికి కూడా సంబంధం కుదిరింది. శారదకి కట్నం లేకుండా రమణికి 10,000 లాంఛనాలు నిమిత్తం అడిగారు. ఇది కళా నిజమా అని రత్తాయమ్మ కలవరపడిపోతుంది. శ్రీదేవి అవకాశం జారనివ్వకుండా చెప్పుకుంది. చిన్నప్పటి నుంచి నా పాదం చాలా మంచిదని అందరూ అంటారు. అసలు మా నాన్న ఏ పని చేసినా ముందు నా చేతే చేయించేవారు. ఓసారేం జరిగిందంటే మా ఇంటి వెనకాల వసారాలో ఓ పెద్ద సిమెంట్ పొయ్యి కట్టించారు. అది ఎవరు ప్రారంభించడానికి వీల్లేదని నా చేత వెలిగింపచేశాడు. అప్పటినుంచి మా ఇంటికి ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. రోజుకి 4-5 అతిథులు. ఆ పొయ్యి ఎప్పుడు వెలుగుతూనే ఉండేది అని అంటూ పెద్ద పెట్టున నవ్వుతూ చెప్పింది. ఆమెతో పద్మనాభం శృతి కలిపాడు. మిగిలిన వాళ్ళు ముఖాన నవ్వు పులుముకొని కూర్చున్నారు. రత్తాయమ్మ మాత్రం మా తల్లే, నీ పాదం మహిమ అని అనుకుంది. ఆ రాత్రి భర్తతో, ఏమండి, పెళ్ళి చాలా ఘనంగా చెయ్యాలి. వాళ్ళు కట్నాలు ఆశించటం లేదు కదా. పెళ్ళి కూడా లోభత్వంగా టూకీగా చేస్తే బాగుండదు. పైగా మనకేం లోటు? 2,000 జీతం తెచ్చుకునే మీరు 10 మందికి భోజనం పెట్టలేరా అని అంది. శ్రీదేవిలో ఉత్సాహం చూస్తే పద్మనాభానికి ఎంతో ముచ్చట. నీ ఇష్టం శ్రీ, నీ మాట ఎవ్వరూ కాదనరు. అమ్మ ఏదైనా అన్నా నువ్వేమీ పట్టించుకోకు. నీ చేతికి 20,000 రూపాయలు ఇస్తాను, నువ్వే చెయ్యి అని అన్నాడు. అంతే. శ్రీదేవిని ఎవ్వరూ పట్టలేకపోయారు. కొన్ని అరవ సాంప్రదాయాలంది, కొన్ని కన్నడ ఆచారాలంది. ఇవన్నీ మనకెందుకు అని అంటే, అందంగా ఉన్నవన్నీ మనము చేసుకోవచ్చు కదా, ఇవన్నీ ముచ్చట్లు అని అంది. ఆడపడుచుల పెళ్లి కోసం ఇలా తాపత్రయపడే మనిషి ఎక్కడా ఉండదు అని అందరూ అనుకున్నా లేకున్నా
పద్మనాభం మాత్రం పదే పదే అనుకున్నాడు, ఏదైనా ఉంటే పిల్ల చేతిలో పెడితే వాళ్ళ సంసారానికి కావలసిన సామాను కొనుక్కుంటారు అని రత్తాయమ్మ చెప్పినా ఆమె మాట సాగలేదు. పెళ్లికి వారం ముందుగానే మాణిక్యం దిగింది. ఎక్కువసేపు మా అత్తగారితో కబుర్లలో పడకు, పొదుపు చుత్తి కొడతారు అన్న మాటలు అనుకోకుండా విన్నా శారద అవాక్కైపోయింది. నోరిప్పితే గొడవైపోతుంది, అందుకే మింగేసి ఊరుకుంది. పెళ్లి ఘనంగా జరిగిపోయింది. ఊళ్ళో జనమంతా ఒళ్ళు పులిసిపోయేలా పొగిడారు. మొన్న 20,000 కాక మరో 10,000 పైన ఖర్చయింది. పద్మనాభం 30,000 అప్పు తీర్చడానికి సంసిద్ధుడవుతూ అనుకున్నాడు. వాళ్ళు కట్నం అడగలేదు, అడిగితే ఇచ్చేవాళ్లమే కదా, ఇచ్చుంటే ఇంకా ఎక్కువే అయ్యేది. ఇంతటితో తేలటం అదృష్టం. శ్రీదేవి నేర్పుతో చేసింది కాబట్టి చక్కగా జరిగింది అని అనుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత పద్మనాభం ఉస్సూరుమంటూ కుర్చీలో కూర్చుండిపోయాడు. ఆఖరి వాడికి మెడిసిన్లో సీటొచ్చింది. 10,000 కట్టుకోవాలి. 50 పైపడిన పద్మనాభం దగ్గర పైసా వెనకేసి లేదు. అతనికిప్పుడు కలతగా ఉంది. శ్రీదేవి మామూలు పాటే పాడింది, నా నగలు బ్యాంకులో పెట్టి వాడిని చేర్పించండి అని. ఎప్పుడు అప్పు చేయటం, వడ్డీతో సహా దాన్ని తీర్చుకోవటంతో సరిపోతుంది అని అన్నాడు విసుగ్గా. భలేవారే, ఏం చేస్తాం, మధ్యతరగతి వాళ్ళం అని అంది. చాలే, మనలాంటి వాళ్ళే కాస్తో కూస్తో నిలవలేకుండా లేరు అని అన్నాడు బాధగా. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఏ నాటి మాట, ఊరుకో అని అన్నాడు. అప్పుడు తల్లి మాటలు గుర్తుకొచ్చాయి. 100 రూపాయలు వచ్చినవాడు 90 ఖర్చు చేస్తే వాడెప్పుడూ ధనవంతుడే, 110 చేస్తే దరిద్రుడే అని. ఎందుకో అది గుర్తుకొచ్చి చివుక్కుమంది. అత్తవారింట్లో తన మాటే చెల్లాలి అనే పంతంతో భర్త దగ్గర అతని వాళ్ల మీద ప్రేమ కురిపించి అతన్ని తన వైపు తిప్పుకుంది. మేనత్త సలహాతో ఏం లాభం? తన ఇల్లు సర్దుకోవటంలో పెద్దవాళ్ల సలహా లేకుండా 2 ముఖాల నాటకమాడి శ్రీదేవి వరగబెట్టుకున్నది కూడా ఏమీ లేదు. ఆమె అంత నటించకుండా ఉంటే కనీసం పద్మనాభం ఆమెని సరైన మార్గంలో పెట్టేవాడేమో. కానీ ఆమె అతన్నే బుట్టలో పెట్టేసింది. శ్రీదేవికి పొదుపుకి లోభత్వానికి భేదం ఇప్పటికీ తెలీదు. ఇక ముందు తెలిసే అవకాశం కూడా లేదు. పద్మనాభానికి తెలిసిన చెయ్యగలిగింది లేదు. కథ పేరు ఉపదేశం. రచించిన వారు ఇంద్రకంటి జానకి బాలగారు.